ఒక్క అవకాశం ఇవ్వండి, మోదీ ఆశీస్సులతో అభివృద్ధి చేసి చూపిస్తానని బీజేపీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ అన్నారు. బీజేపీ వనపర్తి అసెంబ్లీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో భాగంగా మీడియా సమావేశంలో నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, ఎంపీ సభ్యులు పోతుగంటి రాములు, జాతీయ ఓబీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ కేంద్రంలో మరొకసారి మోడీ ప్రభుత్వం లక్ష్యంగా బీజేపీ లక్ష్యమైన 400 సీట్లలో నాగర్ కర్నూలు పార్లమెంటు ఉండేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందని, బీజేపీ గెలిస్తే దేవరకొండ గద్వాల రైల్వే లైన్ను సాధిస్తానని, వనపర్తి పట్టణం మీదుగా జాతీయ రహదారి మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, యువతకు ఉపాధి లక్ష్యంగా మోడీ ఆశీస్సులతో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డి నారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, గజ్వాల్ జిల్లా అధ్యక్షులు పి రామచంద్రారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఇల్లేని సుధాకర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబిరెడ్డి వెంకటరెడ్డి, అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ఏ రాజవర్ధన్ రెడ్డి, మున్నూరు రవీందర్, మెంటపల్లి పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దిగ్విజయంగా 3 జిల్లాలు నాగర్ కర్నూలు పార్లమెంట్లో గల 3 జిల్లాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం పూర్తి చేసుకున్నాం. ప్రజల నుంచి గొప్ప రెస్పాన్స్ వస్తుంది. మోడీ గారే మాకు 3వ ప్రధానమంత్రి కావాలి, మోడీ గారే ఈ దేశానికి రక్ష అనే ఒక నినాదంలో కార్యకర్తలు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా 3వసారి ప్రధానమంత్రిగా మోడీ గారిని చూద్దామని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ యువకుడిగా నాకు అవకాశం కల్పించిన మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఒక చదువుకున్న వ్యక్తి మాకు పార్లమెంట్ అభ్యర్థిగా, అలాగే లోకల్ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థులందరినీ ప్రకటించిన పార్టీలందరిలో కూడా నేను మాత్రమే లోకల్. ఒక పీసేమో సిర్పూర్ నుంచి వచ్చింది, ఇంకో పీసేమో జడ్చర్ల నుంచి వచ్చింది. అవి చైనా మోడల్లో మేక్ ఇన్ ఇండియా లాగా భరత్ అనే వ్యక్తి నాగర్ కర్నూలు వ్యక్తి, పక్కా లోకల్ వ్యక్తి కాబట్టి భరత్ను గెలిపిస్తామని యువకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ అవకాశం ఎందుకు తీసుకున్నాను నేనంటే, నాన్నగారు 5 సంవత్సరాలుగా మీకు తెలుసు తిరుపతి కలబుర్గి తిరుపతి నేషనల్ హైవే, తర్వాత రైల్వే లైన్, రేపొద్దున ఫుడ్ ఇండస్ట్రీస్కి, స్కిల్ డెవలప్మెంట్స్కి భవిష్యత్తులో అవకాశం కల్పించడానికి నేను కూడా కృషి చేస్తాను. నాగర్ కర్నూలు పార్లమెంట్లో యువకులందరికీ ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో తయారు చేసి వారందరికీ కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్గా డెవలప్ చేయడానికి ఒక ప్రత్యేకమైన సెల్ని ఏర్పాటు చేస్తాం. ప్రపంచంలో భారతదేశం ఎంత పై స్థాయికి వెళ్తుందో భారతదేశంలో నాగర్ కర్నూలుని అంత ముందుకు తీసుకెళ్లాలని ఒకే ఒక ఆశయంతో కష్టపడి పనిచేసి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, మోడీ గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారని తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్న ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అనుమానానికి ఇలా వనపర్తిలో ముఖ్యమైన బంగాన్ని కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి సమయంలో కార్యకర్తల్లో ఒక నమ్మకం ఉంది. తప్పనిసరిగా గెలుపు తథ్యమని చెప్పి కార్యకర్తలు విశ్వాసంతో ఉన్నారు. ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితేనే ప్రపంచ శాంతిని కోరుకోవడం జరుగుతుందని చెప్పి, అదేవిధంగా మరి ఈ ప్రపంచంలోనే 3వ శక్తిగా భారతదేశము ఎదుగుతుందని చెప్పినటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. ప్రపంచం అంతా ఉందని చెప్పి అందుకొరకు నేను ఈ సందర్భంగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఈ 45 రోజులు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి కాదు, మన భవిష్యత్తు కొరకు మనం ప్రయత్నం చేయాలి, మన అభ్యర్థిని గెలిపించుకోవాలి. తద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి మనం ముందుండాలని చెప్పి మరి నాడు వచ్చినటువంటి కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉన్నాం. మొన్న కలవృత్తిలో ఆచార్య గారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమం అదే విధంగా ఉంటుంది. ఈరోజు అంతకంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు ఉంది. ఇవాళ అల్లపూరు ఇవన్నీ కూడా నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఆ తర్వాత మేము
మళ్ళీ గ్రామాల వారీగా నియోజకవర్గంలో అన్ని గ్రామాలను అన్ని మండలాలను ప్రచారం చేసుకుంటూ గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి అనేటువంటి లక్ష్యాన్ని మనము నెరవేర్చడానికి కృషి చేయాలని చెప్పి మరి సందర్భంగా నేను అందరంతో ముందుకు పోయి లక్ష్యాన్ని నెరవేర్చుకుందామని చెప్పి ఆ దిశలో మనందరం సాగుదామని చెప్పి తెలియజేస్తూ సెలవు. హోలీ సంబరాల్లో దాడి చేసినటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ దాడికి వెనుక అసదుద్దీన్ ఓవైసీ ఓటమి చెందుతున్నందుకే ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించి మళ్ళీ హైదరాబాద్ని గెలవాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని ఇతర వర్గాల మీద దాడులు చేయాలనేటువంటి లక్ష్యంతో ఆయన ముందుకు వస్తున్నాడు. దానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తున్నది. ఎందుకంటే దాడి చేయడానికి వచ్చిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయలే, ఎవరైతే దాడికి గురవుతున్నారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిందంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఎంతవరకు కరెక్ట్ ఉందో ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే అధికారాలకు వస్తుందో అప్పుడప్పుడు మత కల్లోలాలు హైదరాబాద్లో మొదలైంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఒక విషయాన్ని చెప్తున్నాం. పాత కాంగ్రెస్ పార్టీ నైజం ఏదైతుందో దాన్ని విడనాడుతారా లేదా, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలను చేసుకుని హిందువుల పైన దాడులు చేస్తే సమాజం చూస్తూ ఊరుకోదు. మరి ఎందుకు హోలీ పండుగ ఇప్పుడు అనేక పండుగలు జరుగుతున్నాయి కదా, ఎక్కడ ఎప్పుడు కూడా జరగనటువంటి ఘర్షణలు ఊకుమ్మడిగా వందలాది మంది దాడి చేయడం అనేది అర్థం కాదు. కాబట్టి దయచేసి మీ ద్వారా శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి కారణం ఏంటంటే ఓవైసీని గెలిపియాలి. అక్కడ మాధవీలత గారు ప్రజలలోకి చొచ్చుకొని పోతుంది. అక్కడ ముస్లిం వర్గాలే మాధవీలత గారికి సపోర్ట్గా చేస్తున్నారు. కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు భారతదేశం అంటే శాంతియుత వాతావరణం ఉన్నటువంటి దాంట్లో కావాలని ఇక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తగిన మూల్యం కూడా కాంగ్రెస్ పార్టీ